హక్కు చట్టం ఆర్టీఐ అంటే ఏంటి? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీగల్ లిటరసీ ఇండియా. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ప్రతి భారత పౌరుడు తప్పకుండా తెలుసుకోవాల్సింది. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ అంటే ఏంటి? దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఎలా అప్లై చేయాలి? వీటి గురించి ఫుల్ క్లారిటీ ఇస్తాము. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు వీరేశ్విత గారు. ఈ టాపిక్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. యశ్విత గారు, ఆర్టీఐ అంటే ఏంటి? ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. ఈ చట్ట ప్రకారం ప్రభుత్వ కార్యాలయం దగ్గర ఉన్న సమాచారంను ప్రజలు అడిగే హక్కు పొందారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆర్టీఐ ఒక చట్టబద్ధమైన ఆయుధం. యశ్విత గారు, ఆర్టీఐ ఎందుకు తీసుకొచ్చారు? అవినీతి తగ్గించడానికి, ప్రభుత్వ పనులలో పారదర్శకత తీసుకురావడానికి, అలాగే ప్రజలు ప్రశ్నించకపోతే వ్యవస్థ తప్పుదారిలో వెళ్తుంది. ఆర్టీఐ దాన్ని ఆపుతుంది. యశ్విత గారు, ఆర్టీఐ ద్వారా ఏ సమాచారాలు అడగవచ్చు? సాధారణంగా 10 రూపీస్ మాత్రమే. అది కూడా బీపీఎల్ కార్డ్ ఉంటే ఫీజు లేదు. యశ్విత గారు, ఎన్ని రోజుల్లో సమాధానం ఇవ్వాలి? చట్ట ప్రకారం 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలి, లేకపోతే అది చట్ట ఉల్లంఘన. యశ్విత గారు, సమాధానం రాకపోతే ప్రజలు ఏం చేయాలి? ఫస్ట్ అప్పీల్ వేయాలి. అది పని చేయకపోతే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో సెకండ్ అప్పీల్ వేయాలి. అధికారులపై జరిమానా కూడా పడుతుంది. యశ్విత గారు, ఆర్టీఐ ద్వారా నిజంగా మార్పులు వస్తాయా? ఆర్టీఐ వల్ల అవినీతి బయటపడింది, ఫేక్ పింఛన్లు రద్దయ్యాయి, నిధుల దుర్వినియోగం ఆగింది. ఒక ఆర్టీఐ ఒక పట్టణాన్ని మార్చగలదు. యశ్విత గారు, ఆర్టీఐలో ప్రజలు చేసే సాధారణ తప్పులు ఏమిటి? చాలా ఎక్కువ ప్రశ్నలు అడగడం, ఎందుకు అని అభిప్రాయం అడగడం, ప్రైవేట్ సమాచారం అడగడం, ఇవన్నీ చాలామంది ఎక్కువగా చేసే తప్పులు. ఆర్టీఐలో ఫ్యాక్ట్స్ మాత్రమే అడగాలి, డాక్యుమెంట్స్ కాపీలు కోరాలి. యశ్విత గారు, ప్రజలకు మీరు ఇచ్చే చివరి సందేశం ఏమిటి? ఆర్టీఐ అంటే భయం కాదు, గొడవ కాదు, ఇది ప్రశ్నించే హక్కు. ప్రజాస్వామ్యానికి ప్రాణం. సమాచారం అడగండి, వ్యవస్థను సరిచేయండి, చట్టం మీ వెంటే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే లీగల్ లిటరసీ ఇండియా. ఈ వీడియోని ప్రతి ఒక్క పౌరుడు తప్పకుండా చూడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రజలను చైతన్యవంతులను చేయండి. థ్యాంక్ యూ.